ఇదే విధంగా చూసినట్లయితే సార్, ఇప్పుడు ఈ విషయం జరిగినప్పుడు నేషనల్ గా చాలా మంది రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ నుంచి కొంతమంది యాక్టర్స్ కానీ, లేదా కొంతమంది పొలిటీషియన్స్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. కానీ ఇక్కడే మన తెలంగాణలో ఉంటున్న తెలుగు ఫిలిం స్టార్స్, సూపర్ స్టార్స్ ఎవరు దీనిపైన ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే అసలు అంటే ఎందుకు అంటే అన్ని పబ్లిక్ ఇలాంటి ఏదైనా ఇలా ఇష్యూ జరిగినప్పుడు చాలా మంది యాక్టర్స్ రెస్పాండ్ అవుతుంటారు. ఈ ఇష్యూలో యాక్టర్స్ రెస్పాండ్ అవ్వకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ అక్కడ బాలీవుడ్ యాక్టర్లకు ఇక్కడ బిజినెస్లు లేవు, ఉన్నా కూడా అరాకొరా అవి చాలా తక్కువ. ఇక్కడ ఉన్న యాక్టర్లకు పూర్తిగా ప్రభుత్వంతోనే ఆధారపడ్డ బిజినెస్లే ఉన్నాయి. ఏదన్నా డ్రామాలు చేస్తే ఆ బిజినెస్లు ప్రభుత్వం దెబ్బ కొడుతుందనే భయం. సో వాళ్ళ మనసుల లోపల ఒక మంచి ఉద్దేశం ఉన్నా కూడా బయటకు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఉద్దేశం మంచిది అయినంత మాత్రాన ఉపయోగం లేదు. అది బయటకు వచ్చి పోరాడాలి. పోరాడే శక్తి వాళ్ళకు లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే. ఇప్పుడు దిల్ రాజు ప్రభుత్వంలో ఉన్నాడు. ఆ, సో దిల్ రాజు వచ్చేసి లొల్లి చేసే డ్రామా చేస్తాడా? చేయడు. ఎందుకంటే అనేక సినిమా థియేటర్లు చట్టానికి విరుద్ధంగానే దిల్ రాజు ఉన్నాయి. కాబట్టి తను నోరు మెదపడం. నెక్స్ట్ అల్లు అరవింద్ ఏమన్నా చేస్తాడా? ఆ, అల్లు అర్జున్ ఏమన్నా చేస్తాడా అంటే అల్లు అరవింద్ చేసే బిజినెస్లు అన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడేటివే ఉన్నాయి. సేమ్ స్టోరీ, అభయ థియేటర్లు అదే కథ దాని మీద ఉంటది. సో ఇక్కడ వెంకటేష్ లేకపోతే రానా దగ్గుపాటి వీళ్ళు ఏమైనా చేస్తారంటే సురేష్ బాబు ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఎవ్వరి బిజినెస్లు, మహేష్ బాబు కొంచెం మొదలుకుంటే అనేక మంది బిజినెస్లు ఇక్కడ లోకల్గా ఉండడంతో పాటు ఇక్కడ ప్రభుత్వం మీద ఆధారపడడంతో పాటు ఇక్కడ ప్రజల మీద సొమ్ము చేసుకుంటున్నారు. అంటే రేపు రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే మీరు ప్రజలను పీల్చి పిప్పి చేసి దోపిడీ చేసే మీరు కూడా చెప్పేటో లైన్లా అని అంటారు. కాబట్టి అప్పుడు బాలను విసిరిపోయి మళ్ళీ విసిరిపించుకున్నట్టు ఉంటుంది. మరి ఇంకోటి తన్నపోయి చూసుకుంటే తన్నించుకున్నట్టు ఉంటుంది.